హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా 2 రకాల టీ టైమ్ స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినా లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా చేసి పెట్టుకోవాలన్నా ఇలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. అలాగే మైదా పిండి లేకుండా నూనె పీల్చుకోకుండా సగ్గుబియ్యంతో చిట్టి చిట్టి చల్లపనుకుల్ని చూపించబోతున్నాను. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వచ్చేలా అట్టికాయ బజ్జీల్ని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా 2 రకాల టీ టైమ్ స్నాక్ రెసిపీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అట్టికాయ బజ్జీలు చేయడానికి ఒక గిన్నెతో నీళ్ళని తీసుకుని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ కరిగాక ఈ నీళ్ళని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు 2 అట్టికాయని తీసుకుని పైన తొక్కని తీసేసుకోవాలి. ఇక్కడ మనం తొక్కని మరీ లోపలికి కాకుండా ఇలా పైన తీసుకోవాలి. ఇలా పైన తొక్కని తీసేసాక ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీ సైజ్ అనేది కాస్త పెద్దగా వస్తుంది. అలాగే మనం ఈ ముక్కల్ని మరీ మందంగా కాకుండా ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. మనకి బజ్జీ సైజ్ అనేది ఇంకా పెద్దగా రావాలంటే అరటికాయని మధ్యలో కట్ చేసుకుని ఆ తర్వాత నిలువుగా కట్ చేసుకున్నామంటే మనకి బజ్జీ సైజ్ అనేది ఇంకా పెద్దగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా రంగు మారిపోకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలపడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. అలాగే బజ్జీలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసిన వాముని కూడా వేసుకోవాలి. అలాగే బజ్జీలు పొంగుతూ రావడానికి ఒక చిటికెడు వంట సోడాని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొన్ని నీళ్ళని వేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మనం ముందు పిండిని గట్టిగా కలుపుకుని ఆ తర్వాత నీళ్ళని వేసుకుని కలుపుకున్నామంటే మనకి పిండిలో ఎక్కడా కూడా పిండి ముద్దలు అనేది లేకుండా బాగా కలుస్తుంది. అలాగే బజ్జీ పైన లేయర్ అనేది కొంచెం మందంగా రావాలంటే పిండిని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. అదే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేయాలంటే పిండిని ఇక్కడ చూపించే విధంగా కలుపుకోవాలి. అంటే స్పూన్ తిప్పి చూసామంటే ఈ స్పూన్కి ఈ పిండి అనేది ఇలా కోటింగ్ అయ్యేలా ఉండాలి. మనం ఇలా కలిపామంటే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు అయితే చేసుకోవచ్చు. ఇలా పిండి కలిపాక మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో వేసిన అట్టికాయ ముక్కల్ని పక్కకు తీసుకుని నీళ్ళ తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకుని అప్పుడు పిండిలో వేసుకోవాలి. మనం ఇలా అట్టికాయ ముక్కల్ని తడి లేకుండా తుడుచుకుని వేసుకోవడం వలన ఈ అట్టికాయ ముక్కలకి ఈ పిండి అనేది బాగా కోటింగ్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ పై డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత అట్టికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుని స్లోగా ఆయిల్లో బజ్జీల్లో వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడగా బజ్జీల్లో వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బజ్జీలు రంగు మారిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండిని అంతా కూడా బజ్జీల్లో వేసుకోవాలి. అంతే సింపుల్ అండ్ టేస్టీగా అట్టికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో చిట్టి చిట్టి చల్లపనుకుల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం చిన్న సగ్గు బియ్యాన్ని కాకుండా ఇలా పెద్దగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగాక ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగుని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రెష్గా ఉన్న పెరుగు కంటే కూడా కొంచెం పులుసుని పెరుగుని వేసుకున్నామంటే మనకి పొనుగులు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పెరుగుని వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలిపి మూత పెట్టుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటలు అవ్వేసరికి ఈ సగ్గు బియ్యం కూడా బాగా నాని మనం చేతితో నిలిపామంటే ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇలా నానిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. మనం ఇలా బియ్యం పిండిని గోధుమ పిండిని తీసుకోవడం వల్ల మనకి పొనుకులు ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని అలాగే 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇలా కలిపాక కొన్ని నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలి. మనకేమన్నా ఉప్పు తక్కువైంది అనిపిస్తే కనుక మరి కొంచెం ఉప్పుని వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా పిండిని రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని బాగా వేడెక్కిన తర్వాత చిన్న చల్ల పనుకుల్లా వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడగా పనుకుల్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే ఈ పనుకులు త్వరగా కలర్ మారిపోయి లోపల పిండి కింద ఉండిపోతుంది. సో అందుకని అలా కాకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పనుకులు లైట్గా రంగు మారిన తర్వాత ఆయిల్లో సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం కలుపుకున్న పిండిని అంతా కూడా పనుకుల్లా వేసుకోవాలి. అంతే సింపుల్ అండ్ టేస్టీగా సగ్గుబియ్యంతో చల్ల పనుకులు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మనకి ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినా లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా చేసి పెట్టుకోవాలన్నా ఇలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.